సరే ఇప్పుడు తులసి మొక్కని ఇంకొకరికి ఇవ్వడం కానీ, లేదా వేరే వారి ఇంటి నుంచి తెచ్చుకోవడం కానీ చేయవచ్చంటారా? వాళ్ళు గనక మీకు హ్యాపీగా ఇస్తే తెచ్చుకోవచ్చు. హ్మ్. మీరు ఇంకొంతమంది 10 మందికి పంచవచ్చు. ఓకే. తులసి మొక్క పంచితే ఇంకా మంచి యోగం పడుతుంది. హ్మ్. మిగతా మొక్కలు ఏవి పంచినా కూడా యోగం పడుతుందమ్మా. బిల్వ బిల్వ వృక్షాలు ఉంటాయి, బిల్వ మొక్కలు ఉంటాయి. హ్మ్. అదేవిధంగా కొన్ని మొక్కలు చెప్పారు. శాస్త్రంలో ఏంటంటే మనకి ఎన్ని దోషాలు ఉన్నా కూడా హ్మ్. మనం కొన్ని మొక్కల్ని కనుక పెంచగలిగితే వాటి వల్ల దోషాలు పోతాయి అని చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ మొక్కలు పెంచేటువంటి దాంట్లో మనం ఇంట్లో పెంచుకునేటప్పుడు మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి. తూర్పు ఈశాన్యం నుంచి, అంటే ఇది ఈశాన్యం అనుకోండి, తూర్పు భాగం అనుకోండి, ఈశాన్యాన్ని వదిలిపెట్టి తూర్పు ఈశాన్యం నుంచి ఈస్ట్ నార్త్ ఈస్ట్ నుంచి ఆల్మోస్ట్ సౌత్ వరకు మొక్కలు పెంచుకోవచ్చు. నార్త్లో పెంచకూడదు, ఎందుకంటే నార్త్లో బరువు అవుతుంది. ఎయిరీ ఎలిమెంట్ నార్త్లో మంచిది కాదు, తూర్పులో మంచిది, ఆగ్నేయంలోని దక్షిణంలోనే మంచిది. వాస్తుపరంగా కూడా దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఇంట్లో పెంచుకోవడం వల్ల అండ్ దానం ఇవ్వడం ద్వారా. ఇక్కడ ఏంటంటే మనకి ప్రకృతి అండ్ మన జన్మజాతకము బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ప్రకృతిలో ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు వాటర్ వేస్ట్ చేస్తున్నారు అనుకోండి వనరుల్లో, మీ చంద్రుడు వీక్ అవుతాడు. ఎందుకు అంటే చంద్రుడికి వాటర్కి సంబంధం ఉంటుంది. అందుకే చూడండి, పౌర్ణమి రోజు సముద్రంలో ఉండే నీళ్లు కాస్త ఎక్కువ పొంగుతూ ఉంటాయి, అమావాస్య నాడు తక్కువ ఉంటాయి. మీకు తెలుసో తెలీదో మరి ఆ విషయం. చంద్రుడు అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద ఎక్కువగా ఉంటుంది అనమాట, వాటర్ మీద ఎక్కువగా ఉంటుంది, మైండ్ సెట్ మీద ఎక్కువగా ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. అవునా? ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనము వనరులు, వృక్షాలు, మొక్కలు, ఈ నేచర్కి సంబంధించింది ఏదైతే మనం పెంచుతూ ఉంటామో, మొక్కలు నాటడం కావచ్చు, ఏమంటే ఈ మొక్కలు మీరు పెంచుకోండి అని కావచ్చు, ఇట్లాంటివి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాటి వల్ల మనకి జన్మజాతకంలో ఉండే కొన్ని దోషాలు ఖచ్చితంగా పోతాయి. అందులో ప్రధానంగా బుధుడికి సంబంధించిన దోషం పోతుంది. మొక్కలు కనుక మీరు దానంగా ఇస్తే, మీరు ఇందాక అన్నట్టుగా తులసి మొక్క ఇస్తే బుధ సంబంధించిన దోషం కంప్లీట్గా పోతుంది. ఎందుకంటే మొక్కలకి బుధుడు కారకుడు, వాయుతత్వానికి బుధుడు కారకుడు, భూతత్వానికి బుధుడు కారకుడు. ఈ మొక్క ఎలా ఉంటుంది, భూమిని ఆశ్రయించి వాయువుని రిలీజ్ చేస్తూ ఉంటుంది. బుధుడికి 2 హౌజెస్, ఒకటి మిథునము, రెండవది కన్య. సో వాయుతత్వం ఈజ్ మిథునము, కన్య ఈజ్ భూతత్వం. ఈ రెండింటికి సంబంధించింది ఏంటంటే కమ్యూనికేషన్స్ అండ్ పూర్వజన్మ కర్మ లింకప్ అయి ఉంటుంది బుధుడితో. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా సరే ఎదగాలి అంటే 2 మార్గాలమ్మ. ఒకటి పూర్వజన్మ కర్మ బాగుంటే ఎదుగుతాడు, అరే నా కర్మ బాగాలేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు అంటాడు, అప్పులున్నా ఎదగలేకపోతుంటాడు. కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా అల్లుకుపోతాడు అందరిలోని, అండ్ ఎట్ ది సేమ్ టైం అతని లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా. అట్లా ఏంటంటే ఇక్కడ బుధ సంబంధించినటువంటిది ఏదైతే తులసి మొక్క ఏదైతే ఉందో, మీరు ఎంతమందికి మంచిదే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ వాళ్ళని పనిచేసేటప్పుడు వాళ్ళకి అడగాలి, ఏమంటే మీకు ప్లేస్ ఉందా, మీరు ఇంట్లో పెట్టుకోగలుగుతారు కదా. కొంతమందికి ఒక మొక్క పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మొక్కలు పెట్టుకోలేరు, పెంచుకోగలగాలి. ఇంకోటి ఏంటి, ఈ తులసి మొక్క వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. మీరు తులసి మొక్క ఇస్తే మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వారిని పొరపాటును కూడా, వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, తల్లి చెల్లి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు బయట చేరినప్పుడు అంటే మంత్ వస్తుంది కదా, ఆ టైంలో పొరపాటును కూడా వాటిని స్ఫురించకూడదు, అంటే వాటిని ముట్టుకోకూడదు. మాడిపోతుంది వెంటనే అంటే ఇమీడియట్లీ మాడిపోవడం కాదు, అది ఇదైపోతుంది. తులసి మొక్క తొందరగా ఇదైపోతుంది, ఆ టైంలో ముట్టుకోవద్దని చెప్పాలి. ఎందుకంటే ఈ విషయాలు చెప్పకుండా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలియాలని రూల్ లేదు, అందరికీ తెలియాలని రూల్ లేదు. అన్ని విషయాలు మనకంటే గొప్ప విషయాలు వాళ్ళకి తెలియచ్చు, చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. అసలైనా చాలా మంది అంటే లేడీస్ కి ముఖ్యంగా సైకిల్ టైంలో చెట్ల దగ్గర కూడా వెళ్ళొద్దు ఉంటారు, అవి పాడైపోతాయి, తొందరగా వెళ్ళకూడదు. అందులో ముఖ్యంగా తులసి మొక్క దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, తొందరగా పాడైపోతుంది, ముట్టుకుంటే అది దాని ఆయుష్ అయిపోతుంది. కాబట్టి ఆ జాగ్రత్త ఖచ్చితంగా చెప్పి ఇవ్వాలి. చెప్పి కనుక మీరు ఇస్తే మీ బుధుడు స్ట్రాంగ్ అవుతాడమ్మా. ఎవరికైనా బుధుడు స్ట్రాంగ్ అయ్యాడంటే కలిగే ఫలితం ఏంటి చెప్పమంటారా? తులసి మొక్కలు కనుక మీరు పంచగలిగితే అప్పు తీరిపోతుంది మీకు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల మంచి పనులు చేస్తున్నారు. అలాగా, ఒకటి తులసి మొక్క వాళ్ళ ఇంట్లో ఉంది, తులసి వాళ్ళని రక్షిస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు బుధ సంబంధించిన దోషం పోగొట్టుకుంటున్నారు. బుధుడు అంటే ఏంటి, అప్పులకు కారకుడు, అప్పులు పోతున్నాయి, గుడ్ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి మీకు వారికి తులసి మొక్క ఇవ్వడం ద్వారా. ఆ ఎయిర్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఆ ఎయిర్తో ఆ తెలియకుండానే చిన్న ఇది వస్తుంది దాంట్లో మొక్క నుంచి, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఇచ్చిన వాళ్ళ ఆరోగ్యం బాగు చేసిన వాళ్ళు అవుతారు, ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు.
సో అన్ని విధాలా మంచిదే. ఓకే. అయితే మనకేంటంటే ఒక్క మొక్క అంటే మన ధర్మశాస్త్రాల్లో ఉన్నది ఏమిటంటే, ఒక మొక్కను పొరపాటున నువ్వు తీయాల్సి వచ్చింది, ఒక చెట్టునో దేన్నో నువ్వు ఖచ్చితంగా 10 మొక్కలు నాటాలని చెప్తుంది. అంటే ఒక్కోసారి మనకు చూడండి ఏదో అడ్డం వస్తుంది ఒక్కోసారి మనకి. నార్మల్గా అసలు అడ్డం వచ్చినప్పుడు దాన్ని తీయకుండానే చేయాలి కొన్ని పనులు. కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని తీయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి పూజ చేసి క్షమాపణ చెప్పుకొని ఆ చెట్టుని తీయాలట పక్కకి. ఓకే. ఇవాళ రేపు లక్కీగా మనకి చాలా టెక్నాలజీ బాగా పెరిగింది. వేర్లతో సహా తీసి మళ్ళీ ఇంకో దగ్గర నాటుతున్నారు. అవును. అది ఇంకా చెప్పాలంటే అసలు బ్రహ్మాండం అది. ఇక్కడ ఆ చెట్టు మనం చనిపోకుండా చేయగలుగుతున్నాం. కాబట్టి వీలైతే అంత టెక్నాలజీ వాడి పక్కకి జరుపుకోవడం బెస్ట్. బట్ మొక్కలు పంచడం ద్వారా మాత్రం ఈ ఫలితం మాత్రం వస్తుంది. దాన్ని ఏమంటారు, బిల్వ వృక్షాలు కూడా ఇస్తారు. అండ్ లింగం ఇస్తే ఎంత ఎంత ఫలితం వస్తుందో, శివలింగాన్ని దానం ఇస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది తులసి మొక్క ఇవ్వడం ద్వారా కూడా. సార్, శివలింగం దానం అని చెప్పారు కదా, అసలు శివలింగం దానం అనేది ఎవరు చేస్తారు, ఎందుకని చేస్తారు? ధర్మశాస్త్రాల్లోనమ్మా ఏదైనా మీరు దానం ఇవ్వచ్చు, శివలింగం అని కాదు. మీరు రకరకాలు ఉన్నాయి దానాలు, 1, 2 అని కాదులేండి, బంగారం ఉంది, సిల్వర్ ఉంది, అన్ని రకరకాల దానాలు ఉన్నాయి. శివలింగ దానం అనేటువంటిది ఎందుకు చేస్తారు అంటే, వీళ్ళకి ఏదైనా అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు, ఈశ్వరానుగ్రహం సరిగ్గా లేదని ఫీల్ అవుతున్నప్పుడు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అసలు అవ్వట్లేదండి, లేదా వంశ అభివృద్ధి కోసం కూడా చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, వంశ అభివృద్ధి లేకుండా పోయిందండి, మా ఇంట్లో ఎవ్వరూ సరిగ్గా సెటిల్ అవ్వలేదు, లేకపోతే మా ఇంట్లో కొంచెం అర్ధాయుషుతోనే మనుషులు ఇదైపోతున్నారు అన్నప్పుడు కూడా శివలింగ దానం చేస్తారు. లేదా జీర్ణమైపోతున్నటువంటి శివలింగాలకి, అంటే శివుని క్షేత్రాలు, గుళ్ళు, ఆలయాలు ఉంటాయి కదా, వాటికి వీళ్ళు ఏదైనా ఖర్చు పెట్టాలి. వంశాభివృద్ధి లేదనుకోండి, కొన్ని తరాల నుంచి ఎప్పుడు మేము డౌన్ఫాల్ అవుతూ వస్తున్నామంటే అసలు రైజ్ అనేది లేదు, మా కుటుంబాలు అందరూ పాడైపోతున్నారు అన్నప్పుడు ఎక్కడో శివానుగ్రహం లేకుండా జరిగింది వారికి. అనుగ్రహం కలగాలంటే నువ్వు శివానుగ్రహం కలిగేలాగా దానం ఇవ్వడము, శివాలయాన్ని ఏదైనా పునరుద్ధరణ చేయడం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వంశాభివృద్ధి కలుగుతుంది. ఓకే.